ఇద్దరు చిన్నారులతో పాటు ఏకైక అంటే ఇప్పుడు మనకి శ్రీకాకుళంలో జరిగినటువంటి ఒక ఘటన అందరికి కూడాను హృదయాలు అయితే కలిచివేసింది. ఎవరైతే ఈరోజు ఐసీయూలో చావు బతుకుల్లో ఉంటున్నటువంటి వరలక్ష్మి ఉన్నారో వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు, వారి ముగ్గురు అన్నదమ్ముల తర్వాత ఆఖరిగా పుట్టినటువంటి ఆవిడ వరలక్ష్మి. అయితే ఎంతో గారాభంగా పెంచుకుంటున్నటువంటి చిన్నప్పటి నుంచి తన చెల్లెలు ఈరోజు తనతో లేకపోయేసరికి ఒక్కసారిగాను ముగ్గురు అన్నదమ్ములు కూడా శోక సముద్రంలో మునుగుతున్నారు. సో అసలు వాళ్ళ చెల్లెళ్ళు అన్నలతోని లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడారు, ఏదైనా తనకి కష్టం ఉందా లేదా అని ఎప్పుడైనా అన్నదమ్ములకు చెప్పారా లేదా, ఒకసారి వాటి మాట్లాడుతుందాం. ఇప్పుడు చావు బతుకులు ఉంటున్నటువంటి వరలక్ష్మికి మీరేమవుతారు? మా చెల్లి అండి ఇది. మేము ముగ్గురు అందములమే. ముగ్గురు తర్వాత ఒక చెల్లి. ఆ చెల్లిని మేము చిన్నపేట ఇచ్చాము. చిన్నపేట ఇచ్చిన తర్వాత పాప మా చెల్లికి ఇద్దరు అమ్మాయిలు. 20 రోజులు పోయిన తర్వాత చిన్న పాప బారసాలకు మేము వెళ్ళాము. వెళ్ళిన తర్వాత చిన్న బంగారం పిల్ల, మా అమ్మ చిన్న ఉంగరం పట్టుకొని వెళ్ళాము. అక్కడి నుంచి వచ్చిన తర్వాత రాత్రి నాకు 10 అప్పుడు ఫోన్ చేసి మామూలుగా మాట్లాడింది. కాకపోతే కష్టం నాకైతే చెప్పలేదు. చెప్పిన తర్వాత ఈ టైం అప్పుడు ఎందుకు అమ్మ చేసావు, ఏదైనా ఉంటే మాట్లాడదామంటే మాట్లాడుతుంటే వాళ్ళ అత్త ఫోన్ తీసుకొని మీరు ఎంత రవ్వ పెట్టేశారు వేధించడం అన్నట్టుగా మాట్లాడింది. మాట్లాడినట్టు ఏదైనా ఉంటే అమ్మనా నాన్నయ్య మేము కూర్చొని మాట్లాడదాం, ఫోన్లో ఎందుకు అని నేను వాళ్ళ అత్తగారికి చెప్పడం జరిగింది. కాకపోతే మా చెల్లి చచ్చిపోయినంత పెరిగదయ్యేటి కాదు, వాళ్ళే ఏదో చేశారని మా ఆలోచన. ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి తగు న్యాయం చేస్తారని కోరుచున్నాను. అసలు మీ చెల్లెళ్ళు ఇలాగ ఆత్మహత్య చేసుకుంటారని ఎప్పుడైనా మీరు అనుకున్నారంటే పెరిగ్గా ఉండేదా? సో మీతో పాటు చిన్నప్పటి నుంచి ఎలా ఉండేది? మా చెల్లి ఫస్ట్ నుంచి మా నాన్న కానీ మా అన్నమ్మలు కానీ ఎదిరించే రకం కానీ అలాగే జడిసిపోయే రకం అయితే కాదు. ధైర్యంగానే మాట్లాడేది, ఏదైనా అవసరం ఉంటే ధైర్యంగా తీసుకుని వెళ్ళేది. కానీ అలాగే పెరిగితనంత చచ్చిపోయినంత ఇదైతే మా చెల్లికి కాదు. సో మీ చెల్లెల కుటుంబంలో మీ బావగారితో ఎలా ఉండేది? సో వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి గొడవలైనా సరే ఉండేవా? వాళ్ళకు బాగానే ఉండేవారు. బాగా ఉన్న తర్వాత వాళ్ళైతే సక్రంగా ఉండేవారు. అలాంటి ప్రాబ్లం అయితే ఇప్పుడు మా చెల్లి మాకు చెప్పలేదు. సక్రంగా ఉండేవారు. ఉన్న తర్వాత ఇంతలోకి ఈ విషయం జరిగింది. మీరు ఏమనుకుంటున్నారు? అంటే ఇది అందరూ కూడాను ఆత్మహత్య, ఇద్దరు చిన్నారులను గొంతు కోసి తను కూడా ఆత్మహత్య చేసుకున్నారని అయితే చెప్తున్నారు. సో దీనిపై మీరు అంటే ఆత్మహత్య అనుకుంటున్నారా లేదా హత్య అనుకోవడానికి గల కారణం ఏంటి? ఇదైతే వాళ్ళు చేసిన హత్యే. మా చెల్లి ఆత్మహత్య చేసుకునే రకమేటి కాదు, వాళ్ళే ఏదైతే చేశారు. రాత్రి 10 అప్పుడు బాగానే ఉంది, అది రాత్రికే జరిగింది. రాత్రి తెల్లవారుజామున మాకు 5:15 అయింది, ఫోన్ వచ్చింది ఇలా చచ్చిపోయింది. వాళ్ళే ఏదైతే చేశారో మా ఆలోచన. చూస్తే వారితో పాటు మరో అన్నయ్య కూడా ఉన్నారు. ఒకసారి ఆయన మాటలు చూద్దాం. అసలు మీ చెల్లెళ్ళు మీతో పాటు ఎలా ఉండేది? మీకు ఈ విషయం ఎప్పుడు తెలిసింది? నాకు తెల్లారి 5 గంటలకు తెలిసింది. ఏమని చెప్పి? ఇలాగనే అంటే మా చెల్లి చనిపోయిందని ఫోన్ చేశారు. వాళ్ళు ఎవరైనా మీ బావగారులు కానీ మీ లేదు, ఎవరు చేయలేదు. ఇంత జరిగింది కూడా ఇక్కడ రాలేదు. వాళ్ళ ఖాతా లేకుంటే ఇప్పుడు ఇంత జరిగింది కాబట్టి జరిగినప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ రాలేదు ఇక్కడికి. ఏ కారణం మీద రాలేదనేది మనం చేయాలి. రాళ్ళు కేవలం ఆలోచించాలని మాకు అనుకుంటున్నాం.